ఇప్పుడు మనకి వాటర్ కావాలంటే డీప్ ఫ్రీజర్ లో కొంచెం వాటర్ పోసి, డీప్ ఫ్రీజర్ కదా, ట్రేలో కొంచెం వాటర్ పోసి కొద్దిసేపు వచ్చి చూస్తే అందులో ఐస్ ఉంటుంది. దానికి మనకి ఫ్రీజర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. కానీ ఇవేమీ లేని రోజుల్లో 2400 సంవత్సరాల క్రితం ఎడార్లో ఒకతను ఐస్ తయారు చేశారు. అంటే ఒకతను కాదు, ఒక గ్రూప్ అక్కడ ఉండేవాళ్ళు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న ఎడార్లో 400 BCE టైంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఒక విషయం తెలిసింది. ఏంటంటే అక్కడ నైట్ టైంలో చలి ఎక్కువగా ఉండడంతో ఆ టైంలో వాటర్ ని ఐస్ గా చేయొచ్చేమో అనే ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని చాలా ట్రై చేశారు. అండ్ లాస్ట్ కి యాక్చువల్ అనే ఒకటి దాన్ని మట్టితో కట్టుకున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే చూడడానికి ఒక పిరమిడ్ లాగా ఉండి దానిపైన చిన్న హోల్ ఉంటుంది. అలా ఉన్న యాక్చువల్ లోపల కొన్ని పైప్స్ లో వాటర్ పోసి నైట్ టైం దీని లోపల పెట్టేవాళ్ళు. అండ్ మార్నింగ్ వచ్చి చూస్తే అది గడ్డగట్టు ఉండేది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాక్చువల్ గా అక్కడ ఉన్న ఎడార్లో వింటర్ లో నైట్ టైం చలేస్తుంది, కానీ ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది బిలో 0 degrees కి రాలేదు. అంటే కొన్ని రేర్ కేసెస్ లో ఎప్పుడో ఒకసారి వచ్చేదంట. మెయిన్ 0 degrees కి రాకపోయినా అక్కడ ఐస్ ఎలా ఫామ్ అవుద్ది అంటే ఈ యాక్చువల్ వల్లే. దీంట్లో నైట్ టైమ్స్ వచ్చే చలి పైన ఉన్న హోల్ నుండి లోపలికి వెళ్ళి అది లోపల ట్రాప్ అయ్యి ఈ యాక్చువల్ స్ట్రక్చర్ వల్ల ఆ చలి ఇంకా పెరిగి వాటర్ అనేది గడ్డ కట్టేస్తుందంట. అండ్ యాక్చువల్ లో ఐస్ ఉన్నప్పుడు ఐస్ త్వరగా కరిగేది కూడా కాదంట, మార్నింగ్ డే టైమ్స్ లో కూడా. అంతేకాదు వాళ్ళ ఆ యాక్చువల్స్ ని ఫుడ్ ని స్టోర్ చేసుకోవడానికి కూడా వాడేవాళ్ళంట. అంటే ఇప్పుడు మనకి రిఫ్రిజిరేటర్స్ వాళ్ళకి యాక్చువల్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి కరెంట్ బిల్ ఏమీ లేదు. అంతేకాకుండా అక్కడ తయారైన ఐస్ ని మార్కెట్